శ్రీలంకతో తొలి వన్డేను భారత్ టైతో ముగించింది. అయితే గెలవాల్సిన మ్యాచ్ టైగా ముగియడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరుగుతున్న సిరీస్లో ఇలాంటి ఫలితాలు సరికావని చెప్పుకుంటున్నారు. హాట్ ఫేవరెట్ ట్యాగ్ కు తగినట్టే దుమ్ము రేపాల్సిన అవసరం ఉందంటున్నారు. బ్యాటింగ్ లో రోహిత్ లాగే ఇతర ప్లేయర్లు రెచ్చిపోవాలంటున్నారు. అయితే బౌలింగ్ లో బుమ్రా లేని లోటు తెలియకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా బౌలర్లపై ఉందంటున్నారు. ఇదే సమయంలో మాజీలు కూడా స్పందిస్తున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ సబా కరీం రియాక్ట్ అయ్యాడు. హిట్ మ్యాన్ తీసుకున్న ఒక్క నిర్ణయమై టీమిండియా విజయ అవకాశాలను దెబ్బతీసిందన్నాడు. శుభ్మన్ గిల్ కు బౌలింగ్ ఇవ్వడమే మైనస్ అయ్యిందన్నాడు. ఒకే ఓవర్లో 14 పరుగులు ఇవ్వడంతో శ్రీలంకకు అడ్వాంటేజ్ అయిందన్నాడు. గిల్ కు బదులుగా శివం దుబేతోనే బౌలింగ్ చేయిస్తే సరిపోయేదన్నాడు. లంకతో చివరి టీ20లో సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, రియాన్ పరాగ్ బౌలింగ్ చేశారన్నాడు. తొలి వన్డేలోనూ అలాంటి ప్రయోగాలే చేయాలనుకున్నారేమో అన్నాడు. వన్డేల్లోనూ పార్ట్ టైం స్పిన్నర్లను ఉపయోగించుకోవాలని టీం మేనేజ్మెంట్ భావించి ఉంటుందన్నాడు. కాకపోతే గిల్ ఓవర్ను లంక పక్కాగా వినియోగించుకుందన్నాడు. సబా కరీం కామెంట్స్ తో మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కూడా ఏకీభవించాడు. మ్యాచ్ పరిస్థితుల ప్రకారం బౌలింగ్ లో మార్పులు చేస్తే బాగుండేదన్నాడు. రాంగ్ టైంలో గిల్ కు బౌలింగ్ ఇచ్చారన్నట్టుగా బౌన్సర్లు సంధించాడు. లంకతో మూడో టీ20కి తొలి వన్డేకు పరిస్థితుల్లో తేడా ఉందన్నాడు. మ్యాచ్ లో ఓటమి ఖాయమనుకున్న టైంలో రింకుకు బౌలింగ్ ఇవ్వడంలో అర్థముందన్నాడు. తొలి వన్డేలో మెరుగైన స్థితిలో ఉన్నప్పుడు ప్రయోగాలు చేయడం మాత్రం కలిసి రాలేదన్నాడు. గిల్తో ప్రయోగం సరైనదే అయినా సరైన టైంలో బౌలింగ్ ఇవ్వలేదన్నాడు. మరోవైపు టీమిండియా వ్యూహాలపైన విమర్శలు వస్తున్నాయి. ట్రాక్ కు తగినట్టుగా తుది జట్టు ఉండాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే భారత ప్లేయర్లు స్పిన్ బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. రోహిత్ ఇచ్చిన శుభారంభాన్ని వాడుకోలేకపోయామని మాజీలు ఫైర్ అవుతున్నారు. మొత్తంగా తర్వాతి మ్యాచ్ల్లో అయినా సరైన ప్రణాళికలతో బరిలో దిగాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. రెండో మ్యాచ్లో తప్పక గెలవాల్సిందే అంటున్నారు.